రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకి ఎక్సలెంట్గా 5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 1 కోటి గ్రాస్ వస్తే ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో కోటి వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్. ఒక చిన్న సినిమా, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టరు, కేవలం ఈటీవీ విన్ బ్రాండ్ ఇమేజ్ మీద వచ్చింది. సినిమా బాగా వచ్చింది, రివ్యూస్ బాగా వచ్చాయి, టాకు బాగా స్ప్రెడ్ అయింది. కాబట్టి ఈ కలెక్షన్స్ ఎస్పెషల్లీ తెలంగాణలో ఇక ఈ 7 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 2 కోట్లు అయితే 2.5 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్లకు రిలీజ్ చేశారు ఈటీవీ విన్ వాళ్ళు. 2.5 కోట్లు వెనక్కి వచ్చి మరో కోటి లాభాలతో సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే కలెక్షన్స్ తగ్గిన టోటల్ రన్లో నాకు తెలిసి సినిమా ఒక 10 కోట్ల గ్రాసు, 5 కోట్ల షేర్తో 2.5 కోట్లకు గాను 2.5 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. అది మన కొత్త హీరో అఖిల్, కొత్త హీరోయిన్ తేజస్విల కొత్త తెలుగు సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ రియల్ స్టోరీ. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 7 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు, సినిమా బడ్జెట్ 2 కోట్లు, 2.5 కోట్లకి థియేటర్లకు అమ్మారు. 2.5 కోట్లు వెనక్కి వచ్చి కోటి లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.